సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక గిరి ప్రదర్శనకు ప్రభుత్వ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 28-29 తేదీల్లో జరిగే గిరి ప్రదక్షిణకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఆమె మాట్లాడారు. 32 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణలో 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, వారి సేవ కోసం సుమారు 5,000 మంది ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. రద్దీ నియంత్రణ కోసం తొలిపావంచ వద్ద 50 క్యూ లైన్లు, 120 ఇనుప స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏంటంటే తొలిపావంచ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ తొలిపావంచ దగ్గరికే వస్తేనే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు అన్నది చాలామంది భక్తుల్లో ఉన్న ఆలోచన. కానీ ఇందాక మేము పంతులు గారిని వీళ్ళందరినీ అడిగితే గిరి ప్రదక్షిణ అన్నది ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ అక్కడే ప్లేస్ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొడితే అది కూడా గిరి ప్రదక్షిణే. ఇది చాలామంది భక్తుల్లోకి కొంత తెలియలేదు. ఇందాక పంతులు గారు చెప్పి మేము అడిగాం క్లియర్గా ఏంటి విషయం అండి. దానికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దేవస్థానం వాళ్ళు స్వామివారి రిప్లికాస్ ఏదైతే ఉన్నాయో స్వామివారి ఆ నమూనాలన్నీ కూడా సుమారుగా ఒక 4-5 ప్లేసుల్లో కూడా పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంటే దగ్గర మేమైతే ఒక 6 ప్లేసుల్లో పెట్టండి అని చెప్తున్నాం. ఆ 6 ప్లేసుల్లో ఎక్కడైనా కూడా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టచ్చు. అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించిన అఫీషియల్స్ పూజారి ఉంటారు, డిపార్ట్మెంట్ ఉంటారు, బ్యారికేడింగ్ ఉంటుంది. మనకి తొలిపావంచ దగ్గర ఎలా అయితే కొబ్బరికాయలు కొడతామో యాజ్ టీజ్గా ఈ మిగతా ఆ ప్లేసుల్లోని కూడా అలాగే ఇంచుమించుగా రిప్లికాస్ పెట్టి జనాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రదర్ చెప్పాడు విజయనగరం శ్రీకాకుళం నుంచి వస్తారు, వాళ్ళు మళ్ళీ తొలిపావంచ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి అనుకోకూడదు కానీ పాపం 2 సార్లు అవుతుంది. వాళ్ళకి అలా కాదు, వాళ్ళకి వచ్చేటప్పుడే ఈ వెంకోసి